జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సరే ఇంతకు ఆయన ఏం మాట్లాడినాడు ఏందనేది మీకు ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు చాలా బిజీగా ఉన్నారు ముఖ్యంగా ఈ పెహల్గామ్ లో దాడులు జరిగినప్పటి నుంచి రాజ్నాథ్ సింగ్ గారు రోజుకు కనీసం 5 గంటలు కూడా నిద్రపోవడం లేదంట నిరంతరం కూడా వివిధ దళాల చీఫ్లతో చర్చలు జరుపుతా ఉండడం మన భారత బలగాలను సిద్ధం చేస్తుండడం అలాగే ముఖ్యంగా మన రక్షణ బలగాలను పాకిస్తాన్ సరిహద్దుల వద్ద మోహరించడం కేవలం ఒక పాకిస్తాన్ సరిహద్దుల వద్ద మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అలాగే చైనా సరిహద్దుల వద్ద కూడా మన రక్షణ ఏర్పాట్లను పరిశీలించడంలో ఆయన నిమగ్నం అయిపోయినారు రాత్రి పగలు అనే తేడా లేకుండా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పనిచేస్తున్నారు బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన జీవితంలో ఇంతగా ఎప్పుడు పనిచేసి ఉంటారు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ మారి ఉండాలి కాబట్టి అలాగే అమెరికా బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ స్విట్జర్లాండ్ వంటి పశ్చిమ దేశాలతో మాత్రమే కాకుండా రష్యా దక్షిణ కొరియా జపాన్ వంటి ఆసియా దేశాల రక్షణ శాఖ మంత్రులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఈ క్రమంలోనే నిన్న జపాన్ రక్షణ మంత్రితో కూడా సమావేశమైనారు అంతేకాకుండా మన ఆర్మీకు ఇప్పటికిప్పుడు కావలసినటువంటి ఆయుధాలను ఆయా దేశాల నుంచి దిగుమతులు అయ్యేలా చూడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ క్రమంలోనే రష్యా నుంచి ఇగ్లా-ఎస్ మిసైల్స్ ను భారత్ కు ఇప్పటికిప్పుడు వచ్చేలా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు అంతేకాకుండా రష్యాలో ఈ నెల 9వ తారీఖున జరగనున్న ఆర్మీ పెరేడ్ కూడా వెళ్లకుండా రాజ్నాథ్ సింగ్ గారు ఆ రష్యా పర్యటన అయితే రద్దు చేసుకున్నారు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం పేరు వచ్చేసి సనాతన సంస్కృతి జాగరణ మహోత్సవం ఏంటి సనాతన సంస్కృతి జాగరణ మహోత్సవం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా నేను ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిని పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత నా మనసులో లేదు తీవ్రవాదులకు వాళ్ళ హ్యాండ్లర్లకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అది నా బాధ్యత కూడాను భారతదేశానికి కీడు తలపెట్టాలని చెప్పి చూసే వాళ్ళ అంతు చూసేదాకా నేనైతే విశ్రమించను ఇలాంటి సమయాలలో దేశ సరిహద్దులను కాపాడడం ఒక రక్షణ శాఖ మంత్రిగా అది నా బాధ్యత అందుకే మీ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తున్నా రక్షణ శాఖ మంత్రిగా నా బాధ్యతలను నేను పూర్తిగా నిర్వహిస్తాను అందుకే అనేక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నా నాకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి చాలా బాగా తెలుసు ఆయన ఏది అనుకుంటే అది చేసి తీరతారు ఈ పెహల్గామ్ ఘటన జరిగిన దగ్గర నుంచి ప్రధాని మోడీ గారు ఎంతగా కష్టపడతారో నేను స్వయంగా చూస్తున్నా ఆయన పనితీరు కట్టుబాట్లు జీవితంలో రిస్క్ తీసుకునేటటువంటి విధానాన్ని చూసి నేను కూడా ప్రభావితుడైపోయినా ఈ పెహల్గామ్ దాడి తర్వాత మన దేశ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో మాకు తెలుసు అంటే మనం ఏం కోరుకుంటున్నాము ఈ పాకిస్తాన్ తుక్కు రేవదప్పాలని చెప్పి మనం కోరుకుంటున్నాం అంతే కదా అదే ఆయన చెప్తాను కూడా అందుకే ప్రజలు కోరుకున్నట్టుగా శత్రువుల భరతం పట్టడానికి మేమైతే సిద్ధపడుతున్నాం ప్రజలు కోరుకున్నవన్నీ మోడీ గారు చేసి తీరుతారు ఇది తథ్యం అంటూ మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు అంటే మనం పాకిస్తాన్ పైన అతి త్వరలోనే మిలిటరీ ఆపరేషన్ చేపట్టనున్నట్టు ఆయన మాటల ద్వారా అర్థమైపోయింది అర్థమవుతుందా అది విషయం ఈ సందర్భంగా ఆయన ఇంకొక మాట చెప్పారు ఎవరైతే మన దేశాన్ని మన దేశ ప్రజలను నాశనం చేయాలనుకుంటారో ఏమే వాళ్ళకు ఖచ్చితంగా మరణ శాసనం రాసి తీరుతామని చెప్పినాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత డెప్త్ లో ఆలోచన చేస్తున్నారో ఎంతగా ప్లాన్ చేస్తున్నారో అది విషయం చూద్దాం ఏం జరగబోతుందో ఆ క్షణాల కోసమే అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్